టాక్సిక్ సినిమా రివ్యూ కోసం వచ్చినాము. వీళ్ళందరినీ చూసి సినిమా చూసి బయటకు వచ్చింది అనుకుంటారు కదా, కాదు, వీళ్ళంతా మీడియా వాళ్ళే ఇంతమంది ఉంటే సినిమా చూసి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉండాలి? బాబ్రే, వెయిట్ అండ్ సీ. ఏంటి ఆ స్టైల్, ఆ రొమాన్స్? ఈ సినిమా చేసింది గీతా మోహన్ దాస్ అబ్బాయి. వైల్డ్ ఫైర్ కాదు, సందీప్ రెడ్డి వంగ. వైల్డ్ ఫైర్ కాదు, వైల్డ్ రొమాన్స్ ఉంది. రొమాన్స్ పరంగా మన ఎస్సీ గారు రికార్డులు కొడతాడు, రికార్డులు బద్దలు కొట్టాడు. అవార్డు పక్కా వస్తుంది రొమాన్స్ పరంగా. ఆస్కార్ చేసి రొమాన్స్ దానికి మించి 100 రెట్లు ఎక్కువ ఉంది రొమాన్స్. మామూలు లేదమ్మా, పిచ్చెక్కించాడన్న మామూలు లేదు సినిమాలో. ఏంటన్న ఎస్ యాక్టింగ్ గడ్డలతో మామూలుగా ఉంటాడా? అబ్బాబ్బా, ఎస్కి 5 మంది సరిపోరన్న హీరోయిన్, 100 మందిని పెట్టాలి ఈ సినిమాకి. దిల్ రాజు దమ్ము ఉంది, ఎందుకంటే దిల్ రాజుకి అంత డబ్బు ఉంది. దిల్ రాజు గారికి చాలా డబ్బు ఉంది, ఆయన దగ్గర ఎంత మందిని పెట్టచ్చు సినిమాలో. ఆయన 120 కోట్లు పెట్టి సినిమా కొన్నారంట. మరి ఈ సినిమాలో ఏ స్టోరీ తీసుకున్నారో తెలియదు నాకు తెలిసి దీపావళి ఈ రోజు తీసుకొద్దాం అనుకున్నా, ఆయన తీసుకురాలేపాడు. కానీ దీపావళి థియేటర్లు మాత్రం మామూలు పేరట్లేదు, పేలిపోయి. సినిమా మాత్రం ఓవరాల్ గా యావరేజ్ గా ఉంది సినిమా. ఎస్ గాని తప్ప సినిమాలు ఎవరిని ఊహించుకోలేము. నయనతార మాత్రం నయనతార ఎస్ కి అక్క కింద చాలా బాగా నటించింది సినిమాలో మాత్రం. నిజంగా నాకు ఇష్టమైన పేపర్ సితారా ఎలగ తీసింది నయనతార. మామూలు తెలియదు, నయనతార సూపర్ రొమాన్స్ బోల్డ్ ఎక్కువ ఉందంట అమ్మ బాబా. అందుకే ఎస్ గారు చెప్పారు, ఎస్ గారు ఏం చెప్పారు ఆ రిఫరెన్స్ లో, ఈ సినిమా పెద్ద గొప్ప ఏం కాదు, మీరు అంత ఇబ్బంది పడవలసిన లేదు, చిన్న పిల్లలతో సినిమాకి వెళ్ళదని చెప్పారు లేదా? అదే మాట నిజమైంది. ఈ రోజు సినిమాలు చిన్న పిల్లలతో రావద్దు, పెద్దవాళ్ళతో మాత్రమే రండి. 60 సంవత్సరాలు దాటిలో రండి, 60 సంవత్సరాల లోపల మాత్రం ఎవరు రావద్దు భయ్యా. ఈ సినిమా పిచ్చెక్కిపోతారు, సినిమా మామూలు లేదు, ఇంటికి వెళ్ళి తడిపేస్తారు భయ్యా. రోజు పొద్దున్నే లేచి బాగుంటదేమో సినిమా అని చెప్పి పొద్దున్నే లేచి రెడీ అయ్యి వస్తాము. వచ్చిన తర్వాత ఆ ఫీల్ అనేది వస్తలేదు, అంత వరస్ట్ ఉంది సినిమా.